నమస్తే, అందరికీ నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఏం చేస్తున్నారండి? లంచ్ చేస్తారా? నేను చేసేసానండి. మీరు ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని చూస్తున్న వాళ్ళందరికీ, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు చేసుకోవాలని మాత్రం అడగొద్దండి, ఎందుకంటే చేసుకోవాలండి. కష్టపడి వీడియోస్ తీస్తున్నాం కదండి, అందు గురించి చేసుకోండి, ఎందుకో కాదు. ఓకేనా? ఏం వర్క్ లేదండి, ఖాళీగా ఉన్నాను. బ్లౌజెస్ కూడా ఏం కుట్టట్లేదు ఈ మధ్య. తినడం, పడుకోవడం ఇదే అవుతుందండి, అంతే. ఇన్స్టాని ఫాలో అవుతున్నారా? పాత ఇన్స్టా ఐడి కూడా వచ్చేసింది కదండి. పాత ఇన్స్టా కూడా బి సుజాత 2002 కదా. ఏం కర్రీ చేశారు? కామెంట్ బాక్స్లో పెట్టండి. నన్ను అడిగితే నేను ఏం చేశానండి, మర్చిపోయాను. ఏం చేశాను? పప్పు అంటే మర్చిపోయాను. రక్షణ కాదు, నిజంగా మర్చిపోయాను. అందరు బాగున్నారు కదా? ఎండలు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కదండి. ఎండ బాగా చంపుతుంది. ఫ్రీ కరెంట్ కాబట్టి కరెంట్ ఉండట్లేదండి. అదే బిల్లు కడితే మాత్రం కరెంట్ ఉంటుందండి. ఇది ఫ్రీ కదా, అందు గురించి కరెంట్ వస్తూ పోతూ ఉంటుంది. మాకు రేకులు కదండి, చస్తున్నాం మేమైతే. అస్సలు ఉండలేకపోతున్నాం ఇంట్లో. ఏదో అలా ఉంటున్నాం అంతే. థ్యాంక్ యూ అండి. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్స్ ఎందుకు చెప్తున్నానో కూడా చెప్తానండి. ఇన్స్టా నుంచి కామెంట్స్ వస్తూనే ఉన్నాయండి, ఏవేవో వస్తూ ఉంటాయి అన్నీ. ఎవరు లేరండి, ఖాళీ. నేను ఒక్కదాన్నే కూర్చొని ఉన్నాను. బయటికి వెళ్ళి చెట్టు కింద కూర్చుందాం అనుకుంటే ఇంకా చెట్టు దగ్గర మనం ఎప్పుడు వీడియోస్ తీస్తాం కదండి, అక్కడ ఇంకా నీడ రాలేదు, ఎండగానే ఉంది. అందుకని బయటికి వెళ్ళట్లేదు. నాకు మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కదండి, ఒక్కదాన్ని ఉంటాను కాబట్టి నాకు టైం పాస్ అవ్వదండి. వీడియోస్ తీస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాను అంతే. ఇంకా చెప్పండి, ఏంటి విశేషాలు? నేను రేపు ఇంకో కొత్త వీడియోతో వస్తానండి. ఎందుకంటే అది ఈరోజు అవుతుందో అవ్వదో నాకు ఇంకా కన్ఫర్మ్గా తెలియదు, అందు గురించి నేను చెప్పడం లేదు. అయిన తర్వాత రేపు వీడియో తీస్తానండి, నిజంగా చెప్తున్నాను, అబద్ధం కాదు. రేపు వీడియో తీసి చెప్తాను. ఎందుకంటే అవ్వకముందు చెప్తే బాగోదు, అయ్యాక చాలా ఇంట్రెస్ట్తో చాలా హ్యాపీగా చెప్తే బాగుంటుంది కదండి. అందుకని అవ్వకముందు ఇది అవుతుంది అని చెప్పేదానికైనా అయిన తర్వాత ఇలా అయ్యింది అని చెప్తే బాగుంటుంది కదా. ఇదేదో బాగుంది. ఓకేనండి, నాకు లైవ్లో హెయిర్ స్టైల్ చూపిస్తాము అనేసి భవానీ జయలక్ష్మి గారు అనుకుంటాను, జయలక్ష్మి గారు భవానీ ఎవరో ఉన్నారండి, చూపిస్తాము అని చెప్పేసి అంటారు. తను ఈ చిన్న హెయిర్కి హెయిర్ కటింగ్ ఎందుకండి, చాలు కదా. వైట్ హెయిర్ కూడా ఉంది దీనికి కలరు మనం పెట్టామనుకోండి, ఒకసారి పెడితే మళ్ళీ పెట్టాలి కదా. అందుకని ఇంత వైట్ హెయిర్ వచ్చినా కూడా ఇలాగే ఉంటున్నాను. చూడండి ఎంత వైట్ హెయిర్ ఉందో, మొత్తం వైట్ హెయిర్ ఉంది నాకు. ఇన్స్టాలో కామెంట్స్ పెడుతూ ఉంటారండి.
నాకు నవ్వు వస్తుంటుంది, నేను పట్టించుకోను. ఇన్స్టాలో కామెంట్స్ అయితే నేను అస్సలు చూడనండి, ఇంకా యూట్యూబ్లో చూస్తాను. బట్ రిప్లై ఇస్తుంది, మీరు చూస్తారో చూడరా అని చెప్పేసి ఇస్తే ఇస్తాను, లేకపోతే లేదండి. కానీ ఇన్స్టాలో మాత్రం రిప్లై ఇవ్వనండి ఎక్కువ మట్టుకి. దాంట్లో బ్యాడ్ కామెంట్స్ పెడతారు, చెత్త అంతా అక్కడే ఉంటుంది అనుకుంటాను నేను, నాకు తెలిసి. ఇంకా ఏంటండి విశేషాలు? నాకు వెరైటీగా సమ్మర్ సీజన్లో జలుబు అయిందండి. అంటే వర్షంలో తడిచి కదండి జలుబు కావాలి, కానీ నాకేంటో వెరైటీగా ఈ సీజన్లో జలుబు వచ్చింది. గొంతంతా నొప్పిగా ఉంది. ఇంకొక విషయం అండి, నాకు తలనొప్పి చాలా వరకు 100కి 50% వరకు తగ్గిందండి. చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి డాక్టర్కి. నేను అనుకున్నాను నాకు నొప్పి తక్కువ అవ్వదు, నేను బ్రతకను అనుకున్నానండి అసలు అయితే. కానీ నొప్పి తక్కువ అయింది. అంటే మంచి జరిగినప్పుడు జరిగిందని చెప్పుకోవడంలో తప్పు అయితే ఏం లేదు కదండి. ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా ఏం కాదు. డాక్టర్ పేరు కూడా నాకు తెలియదు, చెప్తాను. మళ్ళీ వెళ్ళాలండి. మళ్ళీ వెళ్ళాక ఈ ఒక్కసారి చెకప్ చేయించుకోవాలి. టాబ్లెట్స్ అయితే చాలా బాగా పనిచేస్తున్నాయండి. మీకు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే అక్కడికే అని కాదు, ఏమో మరి నాకైతే అక్కడ 4 years నుంచి ఉన్న నొప్పి అండి, కొత్త నొప్పి కాదు, 4 years నుంచి ఉన్న నొప్పి. కానీ నాకు చాలా రిలీఫ్ ఉంది. లేకపోతే తలపైన ఏదో పెట్టుకొని కూర్చున్నట్టుగానే 24 hours నాకు ఎప్పుడు డే అండ్ నైట్ నొప్పి తగ్గేది కాదండి. అంత బాధ భరించి ఈ మధ్యలో ఒక 1 month నుంచి కొంచెం రెస్ట్ దొరికిందండి తలకి, నా ఒంటికంటే కుట్టడం మానేశాను. అలా అయిందండి. సో మళ్ళీ వెళ్ళాలి హాస్పిటల్కి, వెళ్ళలేకపోతున్నాను, అంతేనండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. అందరికీ బాయ్ అండి. ఓకే, లైవ్లోకి రండి ప్లీజ్, లైవ్ చేద్దాం. అంటే నేను వీడియో అప్లోడ్ అయ్యేలోపు, మీరు చూసేలోపు లైవ్ స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. ఓకేనా? అందరికీ బాయ్, టేక్ కేర్. బి సుజాత సబ్స్క్రైబ్ చేసుకోండి. బి సుజాత 7685 అండి. మొన్న ఒకరు అడిగారండి ఎందుకు చేసుకోవాలి సబ్స్క్రైబ్ అని. ఎందుకు చేసుకోవాలండి? చూడడానికి చేసుకోవాలి, ఇంట్రెస్ట్ ఉంటే చూడడానికి చేసుకోవాలి, ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయాలి, అంతే కదండి. చూడండి, ఏం కాదు, చూడొచ్చు. టైంపాస్ అవ్వనప్పుడు చూడాలి కదండి. ఓకేనా? సో బాయ్, టేక్ కేర్.